నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం వేదికగా తిరుమలలో ఆయన ఒక ప్రకటన అయితే చేశాడు. అదేంటంటే 5,000 ఆలయాలను దళిత వాడల్లో నిర్మించబోతున్నామని చెప్పి ఒక ప్రకటన చేశారు. దీని మీద వైఎస్ షర్మిల గారు స్పందించి చంద్రబాబు ఆర్ఎస్ఎస్ వాదిలా మారాడన్న వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ షర్మిల గారు ఎప్పుడైతే పిసిసి ప్రెసిడెంట్ అయ్యారో అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే కాంగ్రెస్ కు పునర్వైభవం తేకపోయినా అట్లీస్ట్ 4-5% ఓట్ షేర్ తెస్తుంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర సాంప్రదాయంగా ఉన్నటువంటి క్రిస్టియన్ ఓటు బ్యాంకు కావచ్చు, అదేవిధంగా ముస్లిం ఓటు బ్యాంకుకు ఈమె గండి కొడుతుంది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు భావించే ఈమెకు అధ్యక్ష పదవి ఇచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. కానీ ఆమె ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని లేదా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఆ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని కొల్లగొట్టాలని ఆమె ఎప్పుడు ప్రయత్నం అయితే చేసినట్లు నాకు కనబడడం లేదు. అది పక్కన పెడితే ఉన్న కాంగ్రెస్ కు ఉన్నటువంటి ఆ 0.5 to 1% ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో అది కూడా పోగొట్టేలాగే ఆమె మాటలు అయితే ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, 5,000 దేవాలయాలను దళిత వాడల్లో కడతానని చెప్పి ప్రకటన చేస్తే అందులో ఆర్ఎస్ఎస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్ఎస్ఎస్కి ఏమైనా హిందుత్వం అనేది ఏమైనా పేటెంట్ రైట్స్ వాళ్ళకి ఇచ్చేశారా? లేదు కదా. తిరుమలకు ఆర్ఎస్ఎస్కి ఏమి సంబంధము? దేవాలయాలకు ఆర్ఎస్ఎస్కి ఏమి సంబంధము? సో చంద్రబాబు నాయుడు గారికి ఆర్ఎస్ఎస్కి ఏమి సంబంధము? సో నోటికి వచ్చింది మాట్లాడేశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎస్ఎస్ వాదిలాగా మారినట్లు కనపడలేదు, కానీ మీరు మాత్రము ఒక మత బోధకురాలుగా మారినట్లు కనపడతా ఉంది. సో మీ మాటలు అట్లే ఉంది. సీఎం చంద్రబాబు ఆర్ఎస్ఎస్ వాదిగా మారిపోయారని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనడం సరికాదని, ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ నేత టిటిడి బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. షర్మిల గారు, మీకేం సంబంధం ఉంది? మీరు ఏ రోజు తిరుమలకు వెళ్ళింది లేదు, అక్కడ పోయి దర్శనం చేసుకునింది లేదు, ప్రసాదం తినింది లేదు. అట్లీస్ట్ మీ అన్నన్న ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఆ దర్శనానికి వెళ్ళేవాడు, ప్రసాదం తిన్నట్లు నటిస్తూ ఉండేవాడు. కానీ మీరైతే కనుక ఏ రోజు తిరుమల మెట్లే ఎక్కలేదు, ఆ గుళ్ళో దర్శనమే చేసుకోలేదు, ప్రసాదమే తినలేదు. అలాంటిది మీరు తిరుమల నిర్మించబోతున్నటువంటి గుళ్ళ గురించి మాట్లాడేటువంటి అధికారం మీకు ఎవరు ఇచ్చారని చెప్పి భానుప్రకాష్ రెడ్డి గారు అయితే ఆయన ప్రశ్నించడం జరిగింది. ఈ మేరకు ఆదివారం భానుప్రకాష్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. రాష్ట్రంలోని దళిత వాడల్లో ఆలయాలు నిర్మించాలని సీఎం మంచి నిర్ణయం తీసుకున్నారు. అయితే హిందూ వ్యతిరేకి, హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్న షర్మిల దీన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఎందుకు వ్యతిరేకిస్తారు? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ డబ్బులు, ఆ భక్తులు ఇచ్చేటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళ డబ్బులు, వాళ్ళ ఇష్టము. 5,000 కాకపోతే 10,000 ఆలయాలు వాళ్ళకు తోచిన చోట కట్టుకుంటారు. మీకు వచ్చినటువంటి నష్టము కానీ కష్టము కానీ ఏమొచ్చింది? అయినా హిందుత్వం గురించి, హిందూ దేవుళ్ళ గురించి, హిందువుల గుళ్ళ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు మీకు ఉందా అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ఆలయాల నిర్మాణ ప్రతిపాదనలు వెనక్కు తీసుకోవాలన్న వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. ఆమె ఏ రోజన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారా? ఎప్పుడైనా తిరుమల మెట్లెక్కారా అని నిలదీశారు. ఈమెమో కాంగ్రెస్ అధ్యక్షురాలంటుంది, వీళ్ళ ఆయన ఏమో ఎవాంజలిస్ట్ అంటారు. మొన్నటికి మొన్న వీళ్ళు కుమారుడికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా వైరల్ అయింది. సో ఆ వీడియోలో ఆయన ఏదో ప్రసంగాలు చేస్తున్నాడు. సో అది వాళ్ళ వ్యక్తిగత విషయం. వాళ్ళు ఏ దేవుణ్ణన్నా కొలవచ్చు, వాళ్ళు ఏ మతాన్నన్నా స్వీకరించవచ్చు. కానీ వేరే మతం గురించి, వేరే మతాల ఆచారాల గురించి, వేరే మతాలకు సంబంధించినటువంటి దేవాలయాల గురించి, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల గురించి, ప్రతిపాదనల గురించి ఈమె ఎందుకు మాట్లాడుతోంది? ఈమెను ఎవరన్నా అడిగారా? ఈమె సలహాలు సూచనలు ఎవరైనా అడిగారా? సో కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీగా ముద్ర వేయించడానికి ఈమెమైనా ట్రై చేస్తా ఉందో అర్థం కావడం లేదు. కానీ సో టీటీడీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి 5,000 గుడులకు సంబంధించి దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆమె చెబితే దాని మీద బీజేపీ వాళ్ళు అయితే బగ్గుమన్నారు. వాళ్ళు అనేది ఒకటే, మీరు ఏ రోజు గుడికి రాలేదు, మెట్లెక్కలేదు, ప్రసాదము తినలేదు. మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కానీ, మా హిందూ మతం గురించి కానీ, హిందువుల దేవుళ్ళ గురించి కానీ, హిందువుల గుళ్ళ గురించి కానీ మాట్లాడేటువంటి హక్కు లేదు. కాంగ్రెస్ అనేది హిందూ వ్యతిరేక పార్టీ అని కూడా చెప్పుకొచ్చారు. సో షర్మిల గారు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సెన్సిటివ్ విషయాల జోలికి వెళ్ళి ఆ ఉన్నటువంటి 0.5 to 1% ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో కాంగ్రెస్ కి, దానిలో కూడా గండి కొట్టుకునే పని కాకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకును కొల్లగొట్టమని మీకు పిసిసి ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారో ఆ పని చేస్తే అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ పునర్వైభవాన్ని సంతరించుకోకపోయినా అట్లీస్ట్ ఉనికి చాటుకునేటువంటి ప్రయత్నమైనా చేయవచ్చును. అది పక్కన పెట్టి ఈ ఆర్ఎస్ఎస్, ఈ హిందువులు, దేవాలయాలు ఇవన్నీ మనకు ఎందుకు మేడం అని నెటిజన్లు అయితే బగ్గుమంటున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం
మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.